బ్రేకింగ్ చూస్తున్నా. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని సీఎం చంద్రబాబు 10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసి ఆదుకున్నారు. వేమూరు నియోజకవర్గం పేసర్లంకకు చెందిన ఫరీంద్ర అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరాడు. యువకుడి పరిస్థితిని తెలుసుకున్న సిపిఎం నాయకురాలు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విన్నపానికి స్పందించిన చంద్రబాబు వెంటనే 10 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మంచు మనసుతో సహాయం చేసినందుకు భారతి కృతజ్ఞతలు తెలిపారు. నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు. ఇక్కడ వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షల చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. అందుకని దీన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకునికి సీఎం చంద్రబాబు 10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసి ఆదుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుల కోసం కూడా సీఎంఆర్ఎఫ్ తరఫు నుంచి కూడా చెక్కును మన చంద్రబాబు నాయుడు అందజేయడం జరిగింది. ఏదైతే సత్తెనపల్లికి సంబంధించిన పూతబాక భారతి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సిపిఎంకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏమో వినతి మేరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. వేమూరు నియోజకవర్గం పెర్లపాక గ్రామంలో ఉండే ఫరీంద్ర అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కూడా అతని కోసం చంద్రబాబు సాయం కూడా ఈయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని గ్రహించి ఎమ్మెల్యే వెంటనే ముఖ్యమంత్రి సహాయం నిధికి సంబంధించిన వివరాలను ఆయనకి విజ్ఞప్తి చేయటం, ఆయన వెంటనే స్పందిస్తూ చెక్కులు కూడా స్వయంగా, ఎందుకంటే ఎవరైతే గాయపడి ఉన్నారో ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి స్వయంగా ఆ సహాయ నిధికి సంబంధించిన చెక్కులు కూడా అందించడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన అంశాలను కూడా ఇటు మీడియాతో కూడా వీళ్ళు పంచుకున్న పరిస్థితి కూడా కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.